స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. స్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీయేసునాథునికి శుభ స్వాగతం. మా దేవదేవునికి ఘన స్వాగతం, మా దేవదేవునికి ఘన స్వాగతం. త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం, త్రిత్వైక దేవునికి సుమ స్వాగతం. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై, యేసుని దివ్యవాకు వినుటకై, క్రీస్తుని భవ్య తేజం కనుటకై. కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము, కీర్తింతును ఎల్లప్పుడు నీ నామము. స్తుతించెదను మన పరలోకనాథుని, స్తుతించెదను మన పరలోకనాథుని. శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం, శరణం దేవ శరణం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీమతి వైబి శౌరీలు పొన్నపాటి మర్రెడ్డి 31వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య శ్రీమతి వైబి శౌరీలు, కుటుంబ సభ్యులు మమత, కేఎస్ఎం రెడ్డి, మేరీ, సురేంద్రనాథ్ రెడ్డి, కరుణ, రవీంద్రనాథ్ రెడ్డి, విశాల్, ఆర్యన్, రోహన్, హర్షిత, అంజలి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు దివ్య కారుణ్య పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, చదువులో దేవుని సహాయం, మంచి జ్ఞానం అనుగ్రహించమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మరియు కె రాజారావు పుట్టినరోజు సందర్భంగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బొషీనియాలో ఎంబీబీఎస్ చదువుతున్న అనురాజ్కు మరియు విశాల్ రాజ్ నీట్ పరీక్షలో మంచి ఫలితాలు సాధించాలని, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నల్లపాడు విచారణ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కొండముది జోసెఫ్, నిర్మల మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు గాను మరియమాత పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు.
నల్గొండ మేత్రాసనం సూర్యాపేట విచారణ. మార్నేని రీత ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మార్నేని అరుణ్ కుమార్, మేరీ సృజన కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మధార విచారణ. కేజే ప్రకాశరావు, సుధా, శశాంక్, స్వరాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ. ఎలిజబెత్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈనాటి దివ్య గ్రంథ పఠనములన్నీ కూడా ప్రభువు పట్ల తృష్ణ కలిగి ఉండాలని, ప్రభువుపై ఆలోచనలతో కూడినటువంటి జీవితం, అది ముఖ్యముగా పరలోక సంపదలపై మన ఆలోచనలు ఎక్కువగా ఉండాలి. శాశ్వత జీవితం కోసం తపించేటువంటి వారుగా ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ ద్వారా పౌలు గారు చెబుతున్నారు, ఇదిగో అనేకమైనటువంటి సంఘములను నేను ఏర్పాటు చేస్తూ ఉన్నాను, కానీ ఆ సంఘముల పట్ల నాకున్నటువంటి ఆలోచన నాకు మహా ఆవేదనను కలిగిస్తుంది. చూడండి, ఎంత గొప్ప ఆలోచన. నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాను, అయితే అవి నిర్మాణం కావించబడడం కాదు, అవి ఎలా నడుస్తున్నవి అన్నటువంటి ఆవేదన నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది అని దేవునికి సమర్పణ చేస్తున్నాడు. కానీ మన జీవితాలు చూడండి, మనల్ని ఆవేదనకు గురి చేసేటువంటిది లౌకికమైనటువంటివి, రెండవది ఈ ప్రాపంచికమైనటువంటివి. అందులకే ప్రభువైనటువంటి దేవుడు అంటున్నాడు, ఈ లోక సుఖ సంపదలపై నీ దృష్టిని సారించవద్దు, దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరలోక సంపదలపై నీ దృష్టిని సారింపుము, తర్వాత అన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి అన్నటువంటి విషయాలతో ప్రభు మనల్ని తన దివ్యమైనటువంటి బలిపూజకు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున వేనిపైన మన ఆలోచన కలిగి ఉన్నాము, వేనిపైన మనం ఆలోచన లేకుండా కూడా ఉన్నాము, దేవునికి సమర్పణ చేస్తూ దేవుని కాదనుకున్నటువంటి క్షణాలు గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర,
నీ జనితేక కుమారుని పాస్కా పరమ రహస్యముల ద్వారా మానవ రక్షణ కార్యమును నెరవేర్చితేవి. ఈ దివ్య సంస్కారపు చిహ్నముల ద్వారా క్రీస్తు మరణ ఉత్థానములను విశ్వాసముతో ప్రకటించు మేము నీ రక్షణ అనుగ్రహమును అధికముగా అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 11వ అధ్యాయము 18వ వచనము మరియు 21 నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, కేవలము లౌకిక కారణముల చేతనే తమ్ము తాము పొగడుకొని వారు పెక్కుమంది ఉండుటచే నేనును అట్లే చేయుదును. దీనిని గూర్చి నాకు సిగ్గుగా ఉన్నది. కానీ మేము అట్లు చేయ సాహసింపలేదు. నేను మరలా అవివేకపు పలుకులు పలుకుచున్నానేమో. కానీ ఎవడైనా దేనిని గూర్చి అయినా పొగడుకొను ధైర్యము గలవాడైనచో నేనును అంత ధైర్యము గలవాడగుదును. వారు హెబ్రీయులా, నేనును అట్టివాడనే. వారు ఇశ్రాయేలీయులా, నేనును అట్టివాడనే. వారు అబ్రహాము సంతతి వారా, నేనును అట్టివాడనే. వారు క్రీస్తు సేవకులా, నేను పిచ్చివాని వలె మాటలాడినను నేను వారికంటే అధికుడనగు సేవకుడను. నేను వారికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేదిని. వారికంటే ఎక్కువ మారులు నేను చెరయందు ఉంటిని. ఎక్కువ మారులు కొరడా దెబ్బలు తింటిని. ఎక్కువ మారులు మృత్యుముఖమున ఉంటిని. 5 మారులు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని. 3 మారులు బెత్తములతో దెబ్బలు తింటిని. 1 మారు రాళ్లతో కొట్టబడి తిని. 3 మారులు ఓడ పగిలిన ప్రమాదములలో చిక్కుకొని ఉంటిని. 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపి తిని. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకు, దొంగల వలన ఆపదలకు, తోడి యూదులు అన్యులు కలిగించిన అపాయములకును గురి అయితిని. నగరములలోని ఆపదలకు, అడవులలోని ఆపదలకు, సముద్రముల మీది ఆపదలకు, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకును లోనైతిని. అంతయు పని, శ్రమ. తరచుగా నాకు నిద్ర ఉండేది కాదు. పెక్కుమారులు తిండి, గుడ్డ, తలదాచుకొని చోటు లభింపకుండెడివి. మిగిలిన వాని మాట అటుండా సకల దైవ సంగములను గూర్చిన వేదన నాకు ఎక్కువగా ఉన్నది. ఎవడైనా బలహీనుడైనచో నాకును బలహీనముగా ఉన్నట్లు అనిపించును. ఎవడైనా పాపమునకు లోనైనచో నా హృదయము విచారముతో నిండిపోవును. ఒకవేళ నేనును పొగడుకొనవలసినచో నేను ఎంత బలహీనుడనో ప్రదర్శించు విషయములను గూర్చి పొగడుకుందును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. ప్రభు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. మీరును నాతో కూడి ప్రభు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను. నా భయములెల్లా తొలగించెను. అందరూ ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి పుణ్యపురుషుని రక్షించును. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును.
సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభు అన్ని విపత్తులన్నిటి నుండి ప్రభు అన్ని విపత్తులన్నింటి నుండి పుణ్యపురుషుని రక్షించును. పుణ్యపురుషుని రక్షించును. బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనవలదు. చెదపురుగులు త్రుప్పు వానిని తినివేయును, దొంగలు కన్నము వేసి దోచుకొందురు. కావున నీ సంపదలను పరలోకమందు కూడబెట్టుకొనుము. అచట వాన్ని చెదపురుగులు త్రుప్పు తినివేయవు, దొంగలు కన్నము వేసి దోచుకొనరు. నీ సంపదలున్న చోటనే నీ హృదయము ఉండును. నీ కన్ను నీ దేహమునకు దీపిక. నీ కన్ను తేటగా ఉన్నచో నీ దేహమంతయు కాంతివంతమై ఉండును. నీ కన్ను చెడినట్లయినా నీ దేహమంతయు చీకటిమయము అగును. నీలోని వెలుగు చీకటిగా మారినంచో ఆ చీకటి మహా ఘోరమైనది. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాదినందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పఠనము మనలందరినీ కూడా ఈ ఆధ్యాత్మికత వైపుగా ప్రయాణం చేయాలి. ఈ ఆధ్యాత్మిక పయనం అన్నటువంటిది మనకు శాశ్వతమైనటువంటి జీవమును బహుమతిగా అందిస్తుందన్నటువంటి గొప్ప సందేశముతో ప్రభువైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానిలో భాగంగానే పరలోక సంపదలను మనము చేకూర్చుకోవడం ద్వారా, పరలోక సంపదల కోసం మనము ప్రాకులాడడం ద్వారా క్రీస్తు ప్రభువునే స్వయముగా మనము పొందుతున్నాం అన్నటువంటి పవిత్రమైనటువంటి భావాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నది. ఈనాడు మనం ముఖ్యముగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 19 నుండి 23 వచనాల్లో ఉన్నటువంటి సారాంశమును గ్రహిస్తున్నాం. అయితే ఈ మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి జీవిత పాఠాలు, ఆధ్యాత్మికమైనటువంటి పఠనములను మనము చదువుతున్నాం. ముఖ్యంగా గమనించినట్లయితే గత కొన్ని రోజులు తర్వాత రాబోయేటువంటి కాలంలో కూడా
ఈ 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలని మనము తర్కించబోతున్నాం. వానిలో ప్రథమముగా గమనించినట్లయితే దాన ధర్మములు మొదటిగా ఉంటున్నవి. తర్వాత కపటత్వముకు బదులుగా నిజాయితీగా ఉండడము నేర్చుకొనాలి. మరియు వినయముతో కూడినటువంటి ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలతో పాటుగా దేవుని రాజ్యము మరియు రుణమును మనము ఒకరి పట్ల ఆ రుణమును క్షమించేటువంటి ఆ రుణముతో కూడినటువంటి క్షమాపణ ఏ విధంగా మన వ్యక్తిగత జీవితాలలో అనుసరించాలి అన్నటువంటి విషయాలని మనము ఈ మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో గమనిస్తున్నాం. మరి నేడు మనము ప్రత్యేకముగా ధ్యానము చేయమని తల్లి అయినటువంటి శ్రీసభ ఏమి కోరుతూ ఉన్నదంటే ధనానికి బదులుగా దైవభక్తిని కలిగి ఉండాలి. ధనానికి బదులుగా దైవభక్తిని కలిగి ఉండాలి. అంతకు మించి ప్రాపంచికమైనటువంటి చింతల కంటే కూడా దేవుని దయపై నమ్మకము కలిగి ఉండాలి. ప్రాపంచికమైనటువంటి ఈ చింతలు ఆలోచనల కంటే కూడా దేవునిపై అపారమైనటువంటి నమ్మకమును కలిగి ఉండాలని ఈనాటి శుభవార్త మనకు నేర్పుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే వాని అర్థం ఏమిటి? ప్రయారిటైజ్ యువర్ స్పిరిచువల్ వెల్త్. ప్రయారిటైజ్ యువర్ స్పిరిచువల్ వెల్త్ ఓవర్ మెటీరియల్ పొజెషన్స్ అని మనకు నేర్పుతున్నది. మరి మన వ్యక్తిగత జీవితాలని మనము మరి దేవునికి ఈ ప్రపంచమునకు సమీపముగా బేరీజు వేసుకొని చూసినట్లయితే మన ఎక్కువ సమయాన్ని మనము ప్రపంచానికే, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలతో, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులకే అధికమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. అంటే దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం, దేవునితో ఆయన సన్నిధిలో ఎంతగా పెరగడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలని కూడా ఈనాడు ఈ పఠనం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ వాక్య పఠనము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే వీరిలో ప్రత్యేకమైనటువంటి ఒక వాక్యమును మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 22వ వచనం. నీ కన్ను నీ దేహమునకు గురుతుగా ఉన్నది. నీ కన్ను మంచిదైనట్లయితే అది ఎంతగానో ఉపయుక్తముగా ఉన్నది. నీ కన్ను చెడ్డదైతే అది దేహమును వేరే మార్గంలో పయనింపచేస్తుంది అన్నటువంటి అర్థముతో ఇక్కడ వాక్యము మనల్ని పలకరిస్తూ ఉన్నది. గ్రీకు భాషలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీనికి అర్థము ఏమిటంటే జనరస్ అన్నటువంటి అర్థము వస్తూ ఉంది. అంటే నీ కన్ను మంచిది కాదు అని అంటే అర్థం ఏమిటి? యు ఆర్ ఏ స్టింజీ పర్సన్ అని అర్థం. అదే కన్ను మంచిది ఇన్ ఏ హెల్దీ సిచ్యువేషన్, అంటే హెల్దీగా ఉన్నది అంటే ఆ కన్ను నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే నీవు ఒక దయాపరుడమైనటువంటి వాడుగా, దయను కలిగినటువంటి వాడుగా ఆ జనరస్ పర్సన్ అని చెప్తున్నారు. అంటే ఇఫ్ యువర్ ఐ ఈజ్ హెల్దీ దెన్ యు ఆర్ ఏ జనరస్ పర్సన్. ఇట్ ఈజ్ అన్హెల్దీ దెన్ ఇట్స్ సెడ్ టు బి దట్ యు ఆర్ ఏ స్టింజీ పర్సన్. అంటే ఈ కన్ను అన్నటువంటిది మనకు ఎంతగా ఉపయోగపడుతుంది. ఈ కన్ను ద్వారానే ఈ దేహమంతా కూడా నడిపించబడుతుంది. మనకు బాగా తెలుసు, మన మెదడు ద్వారా మన దేహంలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా క్రోడీకరించి దాని మాట వినడం ద్వారా వెళ్తూ ఉంది. కానీ వాని కంటే ముందుగా కూడా ఒక వస్తువుపై కేంద్రీకరించడం, ఒక వస్తువును కావాలనుకోవడం, ఒక వస్తువుపై మోజుపడడం, లేకంటే మనిషి పైన కూడా మోజుపడము, ఇష్టపడము, కావాలనుకోవడము, లేకుంటే సొంతం చేసుకోవాలనుకోవడము, అనుభవించాలనుకోవడము, అన్నీ కూడా వస్తువులు కానీ, ప్రదేశాలు కానీ, లేకుంటే మనుషులు కానీ, వీళ్ళందరినీ కూడా ఈ దేహమును కావాలనేటువంటి తత్వమును, ఆ తృష్ణను కలిగించేటువంటిది కన్ను అని మనం గమనించాలి. అందుకే ఇఫ్ యువర్ ఐ ఈజ్ హెల్దీ దెన్ యు ఆర్ ఏ జనరస్. అంటే అంత దయాపరుడవై నీవు ఉంటావు. అది అన్హెల్దీగా అయితే దెన్ యు ఆర్ సెట్ టు బి ఏ స్టింజీ పర్సన్. నువ్వు ఒక పిసినారిగా, ఒక లోబిగా ఉంటావు అన్నటువంటి అర్థమును ఇక్కడ గ్రీకు భాష ద్వారా మనము తీసుకొనవచ్చు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ కాంతివంతమైనటువంటి జీవితం ఈ దేహము జీవించాలి. ఈ కాంతివంతమైనటువంటి జీవితాన్ని ఈ దేహము జీవించాలంటే ఈ కన్ను నడిపించేటువంటి విధముగా మనము వెళ్ళాలి. అంటే ప్రాపంచికంగా కాదు, ఆధ్యాత్మికత వైపుగా మనము ప్రయాణము చేయాలని ఈనాటి పఠనము మనకు నేర్పుతూ ఉన్నది. ఒకవేళ
ఆ కన్ను నడిపించేటువంటి దివ్యమైనటువంటి మార్గములో నీవు నడవకుండా చీకటి మార్గమును నీవు ఎన్నుకున్నట్లయితే వాక్యములో మనం గమనిస్తున్నాం. చివరి వాక్యం, ఆ చీకటి మహాఘోరమైనది. ఆ చీకటి అది చాలా గొప్పైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలోనికి నిన్ను నెట్టివేస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఫోకస్, మన డైరెక్షన్ అంతా, మన నడవడిక, మన జీవితం అంతా కూడా మనము కోరుకునేటువంటి, మనము చూచేటువంటి వాని ద్వారా మనకు లబ్ధి లేకుంటే మనకు వస్తువు ఉంది అని గమనించుకొని ప్రాపంచికమైనటువంటి వాణ్ణి కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి వాణ్ణి నీవు కాంచాలి. ఆధ్యాత్మికమైనటువంటి వాటిని నీవు చూడాలి. అలాంటి వాటిని నీవు కావాలి అని అనుకొని ప్రభువైనటువంటి దేవుడు ఈనాడు ఆనందకారకం, శాశ్వతమైనటువంటి జీవితాన్ని వసిగేటువంటి ఒక కారణము లేకుంటే ఒక అవయవము కన్నును ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియజేస్తుంది. మరి చివరి మాటల్లో ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో చివరిగా కొన్ని అభ్యాసాలని, పాఠములను మనకు తల్లి అయినటువంటి శ్రీ సభ అందిస్తుంది. ఏమంటే, ఎన్ అన్డివైడెడ్ లాయల్టీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఎన్ అన్డివైడెడ్ లాయల్టీ అంటే ఇద్దరు యజమానులను, సర్వింగ్ టూ మాస్టర్, ఇద్దరు యజమానులని మనము సేవించలేము. ఒకరికి మాత్రమే విశ్వసనీయంగా ఉండగలము. ఇద్దరికి ఏ పాటికి ఎప్పటికీ కూడా మనము విశ్వసనీయంగా ఉండలేము అన్నటువంటి విషయాన్ని ఇక్కడ యథార్థం చేస్తూ ఉన్నది. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ లాయల్టీ అంటే ఆ విధేయత, ఆ విశ్వసనీయత అన్నటువంటిది విచ్ఛిన్నం కాకూడదు. మనము ఈ విషయాలని బహుశా మీరు అంతా కూడా ఆ మ్యారేజ్ అంటే వివాహ తర్ఫీదులో తెలుసుకొని ఉంటారు. మ్యారేజ్ యొక్క ప్రాపర్టీస్ అంటే లక్షణాలలో ప్రప్రథమమైనటువంటిది యూనిటీ అండ్ డిసాల్వబిలిటీ అని చెబుతారు. అంటే విచ్ఛిన్నము కానటువంటి ఐక్యతతో కూడినటువంటి ప్రేమలోకి లేకుంటే ఆ బంధములోనికి నీవు ప్రయాణము చేయాలి. ఇరువురు మధ్య ఈ బంధము విచ్ఛిన్నము కాకుండా విశ్వసనీయంగా ఉండాలని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఇద్దరు మాస్టర్స్ అంటే టూ మాస్టర్స్, ఇద్దరు యజమానులని మనము సేవించలేం. భార్యాభర్తల సంసార జీవితం, ఆధ్యాత్మిక జీవితంలో, మరి ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఈ బంధము పరిపూర్ణంగా 10 కాలాలు నిలవాలంటే, ఇది ఫలించాలంటే ఈ విచ్ఛిన్నము కానటువంటి ప్రేమలో, అన్డివైడెడ్ యూనిటీ అండ్ ఇండిసాల్వబిలిటీలో, ఆ విచ్ఛిన్నము కానటువంటి ప్రేమలో, ఆ విశ్వసనీయతలో వారు ఏ విధంగా జీవిస్తారో అంతకు మించి ఒక గురువుని కానీ ఒక యజమానుని కానీ మనము సేవించాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏమిటి ఆ ప్రయారిటైజ్ అని ఇప్పటి వరకు కూడా చెబుతూనే ఉన్నాను. అంటే ఒకరిని కాదనుకోవాలి, మరొకరిని కావాలి అని అనుకోవాలి. ఇక్కడ ప్రాపంచికమైనటువంటి ఈ ప్రపంచమును నీవు కావాలనుకుంటున్నావా, లేకుంటే క్రీస్తు నీకు సకలాన్ని సమకూర్చేటువంటి దేవుణ్ణి కావాలనుకుంటున్నావా? సో లాయల్టీ, విశ్వసనీయత మన నుండి అందరి నుండి కూడా ఎదురు చూడబడుతోంది. మరి ఈ పట్టణంలో కూడా మరికొన్ని విలువలను కూడా ప్రభువైనటువంటి దేవుడు నేర్పుతున్నాడు. అందులో 3 మాత్రమే మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిది వాల్యూ వాట్ ఈజ్ ఇటర్నల్, శాశ్వతమైనటువంటిది అన్నటువంటి దానిని ఒక విలువగా నీవు చూడాలి. శాశ్వతమైనటువంటి విలువల కోసం జీవించాలి. ఎలా జీవిస్తాము అని అన్నట్లయితే మనకున్నటువంటి సమయం, మన టైం, మనకున్నటువంటి శక్తి, ఆ ఎనర్జీ, మనకున్నటువంటి వనరులు, ఆ రిసోర్సెస్ అన్నీ కూడా దేవునిలో పెరగడం కోసం, దేవుని యొక్క స్వార్థ విలువలతో జీవించడం కోసం, శాశ్వతమైనటువంటి ఆ సంబంధంలోనికి, ఆ బంధంలోనికి ప్రవేశించడం కోసం నాలో ఉన్నటువంటి సమయాన్ని, నాలో ఉన్నటువంటి శక్తిని, నా దగ్గర ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా నేను వెచ్చిస్తాను అన్నటువంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలని మొదటి పాఠాన్ని మనకు నేర్పుతోంది. రెండవ పాఠముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గాడ్ యువర్ ఫోకస్. నీవు వేనిని కావాలనుకుంటున్నావు, వేనిపైన దృష్టిని కలిగి ఉన్నావు. గాడ్ యువర్ ఫోకస్ అంటే దేవునికి ప్రథమ పీట వేయాలి. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా చూసిన ప్రతిదాన్ని కూడా కావాలనుకుంటాం, పొందాలనుకుంటాం. కానీ అది మనకు మంచిదా, ఉపయోగకరమైందా, ఆరోగ్యకరమైందా
అన్నటువంటి ఆలోచన మనం చేయం. అందులోకే ఇవన్నీ జరగాలంటే జీవితంలో దేవునికి ప్రథమ స్థానం, దేవునికి ప్రథమ పీఠ వేయాలి అని చెబుతున్నది వాక్యం, మనకి బోధిస్తూ ఉన్నది. అంటే ఇంకా మన పరిభాషలో మాట్లాడాలంటే ఎవడో ఏమో అనుకుంటాడనేటువంటి జీవితం కాదు. గాడ్ యువర్ ఫోకస్ అంటే మన ఫోకస్ అంతా కూడా, ఈ దృష్టి అంతా కూడా ఎవడో ఏమో అనుకుంటాడు అక్కడే పోతుంది. కాబట్టి ఈ దేవునికి ప్రథమ పీట వేసేటువంటి ఈ రెండవ పాఠంలో ఎవరో ఏదో అనుకుంటారు అన్నటువంటి జీవితం కాదు, లేకుంటే ఎవరో ఏమో చేస్తారు అని అనుకోవడం కాదు. అదేవిధంగా ఎవరో నన్ను చూస్తారు, ఎవరన్నా చూస్తున్నారేమో అన్నటువంటి భావనతో కాదు. దేవునికి తలవంపులు తేకుండా, దేవుడే స్వయముగా తలదించుకునేటువంటి విధంగా మనము చేయకుండా, గాడ్ యువర్ ఫోకస్ అంటే దేవునిపై దృష్టిని కలిగి నీవు జీవించాలని ఈ పఠనము రెండవ పాఠముగా మనకు అందిస్తుంది. చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూజ్ యువర్ మాస్టర్. నీ యజమాని ఎవరో నీవే నిర్ణయించుకో. వాక్యము చాలా బలముగా మనల్ని తాకుతుంది. ఈ ప్రపంచము వైపుగా నీ నిర్ణయమా, లేకుంటే అన్నిటిని కూడా మనకు అందించేటువంటి దేవునితో నీ ప్రయాణమా? కాబట్టి చూజ్ యువర్ మాస్టర్, నీ యజమాన్ని నీవే ఎన్నుకో అన్నటువంటి విషయాన్ని మనకు నేర్పుతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు వ్యక్తిగతంగా క్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి అనుబంధమును బట్టి మనం దేవుణ్ణే ఎన్నుకోవాలి. ఈ ప్రపంచాలు ఇక్కడ చూస్తున్నటువంటిది ఇలాంటివి ఎన్నో దేవుడు సృష్టించగలడు, సృష్టించి ఉన్నాడు. సరీసృపాలు, క్షీరదాలు, జంతువులు, సర్వమండలమంతా కూడా ఆయన చేత సృజింపబడి ఉన్నది. కాబట్టి ఈ ప్రపంచంలో శాశ్వతముగా ఉండిపోతాను, ఇక్కడే ఉంటాను అన్నటువంటి భావన ఎప్పుడు కూడా కలగకుండా, వీటన్నిటికీ కూడా యజమాని అయినటువంటి నా తండ్రి దేవుని యొక్క సన్నిధిలో నేను శాశ్వతముగా ఉండాలనుకుంటున్నాను. ఆయన ఇంకా ఎంతగానంటే మనవలే మనతో నడిచేటువంటి దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. అది చాలా గొప్ప అయినటువంటిది. క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి దైవ గుణం ఏమిటంటే మనతో నడిచేటువంటి దేవుడు. మనం యోహాను శుభవార్త 4వ అధ్యాయము 6వ వచనంలో చూస్తున్నాం. ఆయన అలసట చెందాడు. అలసట ఎవరు చెందుతారు? దైవముగా అలసట కాదు. అంటే మనము కష్టపడుతుంటే మనతో పాటుగా కష్టం పొంది మనతో పాటుగా నడిచినటువంటి దేవుడు అలసట చెందాడు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 35వ వచనంలో గమనించినట్లయితే మన బాధలలో ఆయన కూడా బాధపడి ఉన్నాడు. ఇంతగా అతి సమీపముగా మనల్ని నడిపిస్తూ నడిచేటువంటి దేవునిలో మనము ఉన్నామని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన కోసం ప్రాణార్పణ చేసేటువంటి దేవుణ్ణి మనం నమ్ముతూ ఉన్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయనకు పూజలు చేస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఏ విషయం గురించి తర్కించినా, ఇదిగో నేను పూజించేటువంటి దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు, నాతో నడిచేటువంటి దేవుడు, నా బాధల్లో ఉన్నటువంటి దేవుడు, నన్ను విమోచించేటువంటి దేవుడు. కావున ఈ ప్రపంచ సంపదలపై కాకుండా పరలోక సంపదలపై నేను దృష్టిని సారిస్తాను అని చెబుతున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఖలీల్ గిబ్రాన్ అన్నటువంటి అమెరికన్ రైటర్, ముస్లిం అయినటువంటి ఆయన ద సన్ ఆఫ్ గాడ్, జీసస్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి తన రచనలో ఈ విధంగా చెబుతున్నాడు యేసు ప్రభు గురించి. ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఒక అన్యుడైనటువంటి ఆయన ఏమిటంటే, క్రీస్తు ప్రభు గురించి ఒక్క మాటలో ఆయన చెబుతున్నాడు, మనవలే మనతో ఉన్న దేవుడు, మనవలే మనతో, ద వన్ హూ లివ్డ్ అమంగ్ ద పీపుల్, ప్రజలతో నడిచినటువంటి దేవుడు, ప్రజల్లో మమేకమై ఉన్నటువంటి దేవుడు, ప్రజలతో తన సన్నిధిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు క్రీస్తు ప్రభు అని అన్యుడైనటువంటి ఖలీల్ గిబ్రాన్ చెబుతున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఇదే ఆలోచన మనదే ఉండాలి. పరలోక సంపదలపై దృష్టిని సారించి ప్రాపంచికమైనటువంటి వాణిని విస్మరించి దేవునితో ఐక్యము కావాలని ఈనాడు మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా? అంతులేని ప్రేమతో నన్ను
కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. ఈ లోక సంపదలేవి నీకు ప్రియం కాదని నన్ను నేనుగానే నీ సన్నిధి చేరితిని. ఈ లోక సంపదలేవి నీకు ప్రియం కావని నన్ను నేనుగానే నీ సన్నిధి చేరితిని. కనికరమునే గాని పలులను కోరని దేవా, దయతో చేకొను నన్ను నీ కానుకగా. దయతో చేకొను నన్ను నీ కానుకగా. అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమివ్వగలను నీ ప్రేమకు బదులుగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనోటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణ జ్ఞాపకార్థపు బలిని కొనియాడుచు మేము నీ కరుణను దీనతతో ప్రార్థించుతూ ఉన్నాము. నీ ప్రేమపూరిత కనికరమునకు సంకేతమైన ఈ దివ్య సంస్కారము మా ఐక్యమునకు గురుతుగాను ప్రేమ బంధమునకు రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన క్రీస్తు నిజమైన నిత్యయాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా బలిని అతని జ్ఞాపకార్థము అర్పింపవలనని మమ్ము ఆజ్ఞాపించెను. తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పించబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి పొందుతున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా
మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, మహోన్నతమున హోసన్న, 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 హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి యుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పోలాంతో నగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలుగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము పైకి లేచి ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచు ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించెడివారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను గాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా. అమ్మని విందు లోక కళ్యాణ విందు కల్వరి గిరి వేదికగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు ప్రభుయాగ విందు బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందు. ప్రేమను తలపించు ఈ విందుకు స్వర్గమే దిగి వచ్చెను మన ముందు. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమవిందు. జీవవిందు నిత్య జీవవిందు పరము నుండి వచ్చిన ప్రేమవిందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరణ చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలడు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మమ్ము పవిత్రులను చేయునట్లు కరుణింపుము. క్రీస్తు శరీర రక్తముల ద్వారా విశ్వాసుల కుటుంబమంతయు ఒకటిగా బంధింపబడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. నాది నాదంటూ నాకెదురే లేదంటూ అత్యాశకు పోనే పోవద్దు. ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు. ఈ సంపదల్ నిన్ను ప్రభుని చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. ఈ సంపదల్ నిన్ను ప్రభుని చేర్చునా, ఈ కోర్కెలు నిత్య జీవమిచ్చునా. పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో, పరమార్థం తెలుసుకో, పరలోకం చేరుకో. పైనున్న పరలోకం మన దేశము, పరలోక పౌరులము మనము, పరలోక పౌరులము. పైనున్న పరలోకం మన దేశము,